అందరికీ వందనాలండి. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని చేసిన అద్భుతము చదువుకుందామండి. 1 రాజుల గ్రంథము 17 అధ్యాయము 12 నుండి 13, అలాగే 1 రాజుల గ్రంథం 17 అధ్యాయము 6 నుండి 7 వరకు. ముందర ఏలియాకు క్షామకాలంలో సమృద్ధైన భోజనము దేవుడు సిద్ధపరచాడండి. మరి అది ఎలాగంటే 3.5 సంవత్సరములు వర్షము కురవలేదు కదండి. అహాబు ఏలుబడి కాలంలో మరి ఆ దేశమంతటా కరువు వచ్చింది. వర్షము కురవపాటు ఆ దేశమంతటా కరువు వచ్చినప్పుడు మరి దేవుడు ఏలియా గారిని అరణ్యంలోకి వెళ్ళి అక్కడ జీవించమన్నప్పుడు, నాకు ఆహారం ఎలాగని అడిగినప్పుడు దేవుడు అక్కడ కాకోలం చేత ప్రతిదినము అక్కడ ఆహారము, సమృద్ధైన ఆహారము, ఉదయము సాయంత్రము కూడా మరి దేవుడు కాకోలం చేత ఆహారం పంపించున్నారు. మరి అక్కడ వాగులు, ఆ లోయలు అన్నీ ఎండిపోయాక మళ్ళీ సారేపేత ఎదబరాలు మరి ఆ ఊరికి వెళ్ళమన్నప్పుడు, మరి సారేపేత ఎదవరాలు ఇంటికి చేరుకున్నప్పుడు ఆవిడ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు మరి ఆవిడ కూడా ఆవిడని అడిగారన్నమాట, ఒక అప్పం చేసి ఇమ్మని. నేను ఈరోజు నా కొడుకు నేను ఈ అప్పం తిని చనిపోవాలనుకుంటున్నాము, అంతే కాబట్టి ఇవ్వలేనేమో అన్నప్పుడైనా మరి ఏలియా గారు ఒక అప్పం నాకు ముందుగా చేసి పెట్టమన్నప్పుడు మరి ఆవిడ ఆ కొద్దిగా ఒక అప్పము చేసి మరి ఆయనకి పెట్టినప్పుడు ఆ తొట్టులో పిండి అయిపోలేదు, బుడ్డలో నూనె తక్కువ కాలేదు. అలాగే మరి ఏలియా గారు ఉన్నంతకాలం కూడా మరి ఆ కుటుంబాన్ని, ఏలియా గారిని దేవుడు సమృద్ధిగా కరువు కాలంలో పోషించారండి. అలాగే ఆయన నమ్ముకున్నప్పుడు మనకి ఎలా బ్రతకాలి అన్నది లేకుండా మనకి ఏ కాలానికి ఏది కావాలో, ఏ సమయానికి ఏది కావాలో ఆయన అడిగినప్పుడు ప్రతిదీ మనకి దయచేస్తారండి. ఎందుకంటే మనం అడగక ఆయన పొందలేకపోతాం. ఆయన్ని అడిగినప్పుడు ప్రతిదీ మనకి ఆయన దయచేస్తారు. మనకి ఓపిక ఉండదన్నమాట. ప్రతిదానికి ఒక సమయం ఉంటుందన్నమాట. అలాగే ఏలియా గారిని మరి సారేపేత ఎదవరాలని తన కుమారుని ఎలాగైతే మరి కరువు కాలంలో సమృద్ధి అయిన భోజనం ఇచ్చి ఆయన పోషించాడో మనల్ని కూడా ఆయన పోషిస్తాడు. ఈ కొద్ది మాటలు